తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగియనుండటంతో నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ రాత్రి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడి నుంచి బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్కి వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం అల్పాహారం తర్వాత 10:30 సోమాజిగూడలోని క్షత్రియ హోటల్కి చేరుకోనున్నారు. ఇక బీజేపీ మేనిఫెస్టోపై ఉత్కంఠ నెలకొంది. అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించే మేనిఫెస్టో కంటే భిన్నంగా బీజేపీ మేనిఫెస్టో ఉండనుందని తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. 7 ప్రధాన అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి అప్డేట్స్ అంటే. థ్యాంక్ యూ ప్రియా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈరోజు రాత్రి హైదరాబాద్ రాబోతున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా కొన్ని నియోజకవర్గాల్లో జరిగేటువంటి బహిరంగ సభలలో కూడా అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. చాలా కాలం తర్వాత అంటే బీజేపీ ఇటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నది. మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ఇంతకు ముందే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే లాస్ట్ కు బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది. ఈ మేనిఫెస్టోలో కొంత ఆసక్తికర అంశాలు, కొంత అంటే సబ్సిడీలకు ప్రాధాన్యత లేకుండా ప్రజా సంక్షేమము, అభివృద్ధి, సాధికారత ఈ దిశలో కొంత బీజేపీ మేనిఫెస్టో ఉండబోతుందన్న పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా విద్యా వైద్యం, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఈ 2 అంశాలతో పాటు యువతకు ఉపాధి, రైతుకు భరోసా ఇట్లాంటి కార్యక్రమాల మీద ప్రధానంగా బీజేపీ ఫోకస్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని, మూతబడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పినటువంటి బీజేపీ రాబోయే కాలంలో రైతు పండించే పంటలకు మద్దతు ధరతో పాటు కొంత బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు కొంత సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి జాబ్ క్యాలెండర్ ద్వారా పక్కాగా ఉద్యోగ నియామకాల విషయంలో కొంత చర్యలు తీసుకోవడం ద్వారా నిరుద్యోగం అనేది కొంత సమస్య పోతుంది, యువతలో ఉత్సాహం పెరుగుతుంది. అంటే వృత్తి నైపుణ్యత మీద కూడా యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా యువత స్వయం ఉపాధి మీద కొంత దృష్టి పెట్టి 10 మందికి ఒక యువత ఒక చిన్న తరహా పరిశ్రమ ఏర్పడి తద్వారా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఉండేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు. ఇప్పటికే చేతి వృత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించినటువంటి విశ్వకర్మ యోజన ఏదైతే ప్రధానమంత్రి ప్రకటించారో అట్లాంటి ప్రకటన కూడా ఇక్కడ అంటే ఈ మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు. అంటే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి ఇట్లాంటి వీటన్నిటికి సంబంధించి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.